మేము ఈరోజు మా యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ సారీ గైస్ బై మళ్ళీ. సో ఉస్మానియా యూనివర్సిటీ 108th ఫౌండేషన్ డే ఠాకూర్ ఆడిటోరియంలో జరిగింది. నా ఫ్రెండ్స్ అందరూ మార్నింగ్ వెళ్ళిపోతే నేను నా 2 ఫ్రెండ్స్ మాత్రం తిన్నాక వెళ్దామని మెల్లిగా వెళ్ళిపోయాం. కానీ వెళ్ళి చూస్తే ఇలా హాలు నిండినది అని బోర్డు పెట్టుకున్నట్టు మొత్తం సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. చాలామంది నిల్చున్నారు, మాకు అసలు ప్లేస్ కూడా లేదు కూర్చోవడానికి. ఇంకా మేము వెళ్ళి అక్కడ నిల్చొని చూడాల్సి వస్తుందేమో అనుకున్నాం. కానీ మార్నింగే వెళ్ళి మా కోసం సీట్స్ లేకపోయినా పక్కలను దొబ్బేసి మరీ సీట్స్ ఆపారు నా ఫ్రెండ్స్. సో వెళ్ళి మంచిగా కూర్చున్నాం. స్టార్ట్ చేసినప్పటి నుండి అందరూ తెలియని ఇంగ్లీష్ పాటలు పాడుతున్నారు, తెలుగు పాటలు ఎవరు పాడట్లేదు, ఏంటి అసలు వైబే లేదు అనుకునే గ్యాప్లో మంచి తెలుగు పాట ఒకటి పాడేశారు. సో సి సో దిస్ ఈజ్ హౌ ఐ మోటివేట్ మై ఫ్రెండ్ టు సింగ్ అనమాట. తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ జరిగింది. యాక్చువల్లీ ఐ లవ్ ది డ్రెస్సెస్ అనమాట. నేను ప్రతిసారి నాకు కావాలి కావాలి అని అరుస్తున్నా. తర్వాత మళ్ళీ ఇంకో ఇంగ్లీష్ పాట, వాళ్ళు పాడకుండా ఆ ట్యూన్ అంతా చేంజ్ చేస్తుంటే ఇదనమాట మా రియాక్షన్. తర్వాత భువన విజయం అనే స్కిట్ స్టార్ట్ చేసి దాంట్లో సర్ప్రైజింగ్గా మా కాసిం సార్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీకృష్ణదేవరాయలుగా యాక్ట్ చేశారు. రియాక్షన్ చూడండి మీరే. తర్వాత మా వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్కి, ఆ వెనకాల ఆ ఫోటోకి, మా వాళ్ళు చేసిన డ్యాన్స్కి అసలు మేము ఎంత సర్ప్రైజ్ అయ్యామంటే గూస్ బంప్స్ అందరికీ. అసలు అన్నింటికంటే పెద్ద 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 సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ నా వీడియో అందరి ముందు, నా యూట్యూబ్ వీడియో అక్కడ ప్లే చేశారు. నేను క్యాప్చర్ చేసుకోలేకపోయాను, కానీ దాని గురించి నేను ఇంకో వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యా. ఇది యూట్యూబ్ లైవ్ వస్తుంటే స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా. తర్వాత ది గ్రేట్ అందశ్రీ గారు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అసలు చాలా బాగుంది. ఆడపిల్లలంటే కాలము చెక్కిన అగ్గి పుల్లలు, సప్పుడు కాదు, లొల్లుతోటే కదా అంత జీవితం లల్లాయి అయిపోతుంది. లొల్లుతో ఈ పదాన్ని వినండి మీరు. ఆడపిల్లలంటే కాలము చెక్కిన అగ్గిపుల్లలు, మా తలరాత ఇంతే అని
తగలబడిపోవడం కాదు, తగలబెట్టడానికి కూడా తలపడండి. తాళమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించన, మంట పెను మంటలై సుట్టేసిన వాడి పంటలుగా పచ్చంగా చిగురించన, గగనమే పిడుగులను పడదోసిన నా గమనమే తడబడుతూ గదిలప్పున, సోలకు నా కవిత అమ్మ చూపను ఎప్పుడు రొమ్మిరిచి చెప్పనా అమ్మ బయట. ఈవెంట్ అంతా అయిపోయి బయటకు వస్తే ఇక్కడ ఫోటో బూత్ లాంటిది పెట్టి ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మేము కూడా దిగుదామని ఫిక్స్ అయిపోయాం. ఆ తర్వాత నా ఫ్రెండ్ దిగుతుంటే డిస్టర్బ్ చేద్దామని అలా వీడియో తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాను. నాకు కూడా యూట్యూబ్కి పనికొస్తుంది అని. అయినా ఫ్రెండ్స్ని ఇరిటేట్ చేసినప్పుడు వచ్చే ఆ ఫీలింగే అసలు వేరు కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే ఒక రోజులో ఎంత ఎక్కువ ఇరిటేట్ చేస్తే అంత హ్యాపీగా ఉంటాను అనమాట. అందుకే ఎప్పుడు ఇరిటేట్ చేస్తుంటా. కానీ నా ఫ్రెండ్ ఇక్కడ ఏం చేస్తున్నాడో మీరే చూడండి గైస్. ఫొటోస్ తీసుకుంటానని వెళ్ళాడండి పెద్ద మనిషి, అక్కడ ఏం చేస్తున్నాడో చూడండి మీరే. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.